ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. బావున్నారా? ఈ దినం మీకు ఎలా ఉన్నది? ఉదయకాలము మీ మనసులో ఒక సంతోషం ఉన్నదా? లేదండి, దేవుడు నన్ను మర్చిపోయినట్లు ఉన్నది. నేను ప్రార్థిస్తున్నాను, ఆయన ముఖమును చూడలేకపోతున్నాను, ఆయన ప్రసన్నతను గ్రహించలేకపోతున్నాను, ఏదో ఒక ఆటంకంగా ఉన్నది అని అనుకుంటున్నారా? కొన్నిసార్లు అలాగే ఉంటుంది. మనము ఆసక్తితో ప్రార్థించి వెతికితే దేవుని ముఖము మనకు మరుగైనట్లుగా ఒక గ్రహింపు మనలో కలుగును. దేవునికి నాకు మధ్య ఏదో వచ్చినట్లు ఉన్నది అన్న గ్రహింపు కలుగును. నిజమే, ఏదైనా ఒక చిన్న పాపమని మనము అనుకుంటాము. అది దేవుని ముఖమును మనకు మరుగ్గా చేయును. దేవుని దుఃఖపరుస్తున్నట్లుగా ఏమైనా మాట్లాడుచున్నారా, చేయుచున్నారా, ఏదైనా నడుచుకున్నారా? యోచించి చూడండి. అలా ఏదైనా ఒక కార్యము ఉన్నట్లయితే దేవుడు తన ముఖమును మీకు మరుగు చేయును. అయ్యో, దేవుని ముఖం నాకు మరుగైతే నా జీవితం ఎలా అని అనుకుంటున్నారా? ఆయన ఏం చెప్తున్నారో తెలుసా? యెషయా 54వ అధ్యాయము 8వ వచనములో, మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. రెప్పపాటున అంటే అలా కళ్ళు మూసి తెరవండి, అంతే నేను మరుగైతిని. అంతలోనే మనం తడబడతాం కదా. అయినను నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ఆయన కృప చాలా గొప్పది. మనం మిస్టేక్ చేసినా, తప్పు చేసినను, మనము దేవుని దుఃఖపరిచినను వెంటనే ఆయన ముఖం మరుగైపోతుంది. మనం దిగ్భ్రాంతి చెందుతాం కదా. అయ్యో, దేవుని ముఖం మరుగైపోయినది, దేవుని ప్రసన్నతను గ్రహించలేకపోయాను, దేవుడు నాతో కూడా ఉన్నాడని గ్రహించలేకపోతున్నాను, అయ్యో నేనేమైనా పాపం చేశానేమో, దేవా నన్ను క్షమించండి అని ప్రార్థించేదము. చూశారా? వెంటనే నిత్య కృప ద్వారా ఆయన కనికరము చూపించునట. ఆయన కృప చాలా గొప్పది. నిత్య కాలముగా కోపము వచ్చి అంతే కొంచెం సమయమే. మనము చేసే కొన్ని తప్పిదములు దేవునికి కోపము కలిగించును, దేవుని సంకటమునకు లోను చేయునా. అందువల్ల ముఖమును మరుగు చేసుకుంటారు. నేను దాన్ని అనేకసార్లు గ్రహించి ఉన్నాను. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్లి కన్నీటితో, దేవా నన్ను క్షమించండి, నేను ఈ విధంగా మిమ్మల్ని దుఃఖపరిచాను, నా మాటల వల్ల, చూపు వల్ల, చేష్టల వలన నన్ను క్షమించండి, నాకు కనికరము చూపండి అన్న వెంటనే మరు నిమిషమే ఆ ఆటంకములు తొలగి ఆయన మనతో మాట్లాడ్డము ప్రారంభిస్తారు. హృదయంలోకి ఒక గొప్ప సంతోషం వచ్చును. ఎందుకంటే ఆయన కృప అంత గొప్పది. నిత్య కృపతో మన మీద వాత్సల్యము చూపించునట. ఆయన కనికరం కలిగిన తండ్రి మిమ్మల్ని చూసి చెబుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, రెప్పపాటున నా ముఖమును నీకు మరుగు చేసి తిని. అంతలోనే నీవు తడబడుచున్నావు కదా. నేను నీవు తప్పు గ్రహించాలి, ఎప్పుడు నీవు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నా ముఖమును నీకు మరుగు చేసి తిని. అయితే నేను నీ మీద కృప కలిగి ఉన్నాను, నేనెలా నిన్ను మరువగలనని దేవుడు చెబుతున్నారు. ఇప్పుడు ఆయన మీకు దర్శనము అయ్యి మీకు తన ప్రసన్నతను అనుగ్రహించి మిమ్మల్ని ఓదారుస్తున్నారు. కనుక చెప్పండి, దేవా రెప్పపాటున మీ ముఖమును మరుగు చేసి తిరి. దాన్నే నేను తట్టుకోలేకపోతిని. నేను ఎప్పుడూ మిమ్మల్ని దుఃఖపరచకుండా ఉండే ఒక జీవితము జీవించినట్లు కృపను ఇవ్వండి. నిత్య కృపను నాకు అనుగ్రహించుడి. ఇక నేను మిమ్మల్ని సంకటపరచకూడదు. మీ ప్రసన్నతను నేను ఎప్పుడూ గ్రహించినట్లుగా ఒక జీవితం జీవించినట్లు సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.